అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లాలో మొంతా సైక్లోన్ వల్ల రాత్రి 10 PM నుంచి ఇప్పటి వరకు యావరేజ్గా 86 mm రెయిన్ఫాల్ పడింది. దాంట్లో ఎక్కువ మనకి చిలుకలూరుపేట కాన్స్టిట్యుయెన్సీలో, అది కూడా చిలుకలూరుపేట పట్టణంలో 200 mm రెయిన్ఫాల్ పడింది. ఎడ్లపాడులో 170 mm, నాదెండ్లలో 130 mm. సో ఎక్కువ రెయిన్ఫాల్ ఈ ఏరియాలో పడింది. మొత్తం డిస్ట్రిక్ట్లో చూస్తే 22 చోట బాగు స్ట్రీమ్స్ ఓవర్ఫ్లో అయినాయి. అక్కడ ట్రాఫిక్ ఆపేసి డైవర్జన్ పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు రెయిన్ఫాల్ అన్ని చోట ఆగిపోయింది కాబట్టి వాటర్ రిసీడ్ అవుతుంది. ఇంకా వచ్చే 2 గంటల్లో అన్ని చోట క్లియర్ అయిపోతుంది. 2-3 చోట ట్యాంక్స్ కూడా బ్రీచ్ జరిగే అవకాశం ఉంటే అక్కడ కూడా శాండ్ బ్యాగ్స్ పెట్టి విజిలెన్స్ పెట్టి విఆర్ఓస్ని డిప్యూట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఈరోజు ఎడ్లపాడు విజిట్ చేశాను, చిలుకలూరిపేట టౌన్ విజిట్ చేశాను, ఇంకా ముప్పల, రాజుపాలెం, మాచవరం, వినుకొండ వైపు వెళ్తున్నాను. అందరు ఇప్పుడు ఫీల్డ్లోనే ఉన్నారు. లాస్ట్ 3 days నుంచి గౌరవనీయులు సీఎం గారు ప్రతి గంటకి టెలికాన్ఫరెన్స్ చేసుకొని అప్రమత్తం చేశారు అన్ని జిల్లా కలెక్టర్స్కి. ఈ ఏరియాలో కూడా మన జిల్లాలో 3 రోజుల నుంచి ప్రిపేర్డ్నెస్ చేసాము కాబట్టి చిలుకలూరిపేట టౌన్ నుంచి మొత్తం వాటర్ ఫాస్ట్గా రిసీడ్ అయిపోయింది. ముఖ్యంగా గత 2 రోజుల్లో డ్రైన్స్ అన్నీ డీసిల్టింగ్ చేసి క్లియర్ చేసాము కాబట్టి అవుట్ఫ్లో డ్రైన్స్ నుంచి వాటర్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. నేను కూడా ఒక క్యాంప్ ఇక్కడ విజిట్ చేస్తే అందరూ అక్కడ 60 మంది ఉన్నారు. రాత్రి కూడా ఇక్కడే పడుకున్నారు. ఆ స్కూల్కి ZP స్కూల్ క్యాంప్లో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఫుడ్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, పిల్లలకి పాలు, బిస్కెట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా రాత్రి వరకు స్టిల్ విజిల్లో ఉన్నాము, అన్ని అలర్ట్లో ఉన్నాము. అన్ని చోట నుంచి వాటర్ పోయినాక శానిటేషన్ కూడా ఇన్షూర్ చేస్తున్నాము. జిల్లా వాసులకి ఒకటే మెసేజ్, మీరు కూడా అనవసరంగా బయట రాకూడదు. కొన్ని చోట చెట్లు కూడా పడిపోయినాయి. 4 చోట ఇష్యూస్ వస్తే ఏమీ కానీ ఎవరికి ఇంజరీ కాకుండా వెంటనే అది క్లియర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఈవినింగ్ వరకు ఎవరు కూడా అవసరం ఉండకుండా బయట రాకూడదు. వాళ్ళ ఇంటిలోనే ఉండాలి, సేఫ్గా ఉండాలి. జిల్లా యంత్రాంగం అందరూ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళకి తోడుగా అన్ని ఇష్యూస్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అక్కడ వెంటనే క్లియర్ చేస్తున్నారు.